బయట ఎన్ని మాట్లాడినా చెల్తా, కానీ అసెంబ్లీలో మాట్లాడాలంటే ఓ లెక్కుంటది. నేను మాట్లాడతా అని ఎగబడితే నడవదుల్లో. ఏ పార్టీకి ఎవరు లీడరో ముందే డిసైడ్ చేసి స్పీకర్ సార్కి ఇస్తే దాన్ని బట్టి పిలుస్తాడు. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి సారు, బీఆర్ఎస్కు కేసీఆర్ సారు, ఎంఐఎంకు అక్బర్ సారు ఉన్నారు. ఈ కాంచెల్లి బీజేపీకి ఎవరంటే అనుకున్నట్టే మహేశ్వర్ రెడ్డి సారే అసెంబ్లీలో బీజేపీ పెబ్బ అయ్యిండు. 8 మంది ఎమ్మెల్యేలుంటే సర్కార్ను ప్రశ్నిస్తానికి, పబ్లిక్ తిప్పలు చెప్తానికి ఈయననే అనిపించిందట పార్టీ పెద్దలకు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే, మొన్నటిదాకా కాంగ్రెస్ లీడరు బీజేపీ టికెట్ మీద అసెంబ్లీకి వచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ తరఫున మహేశ్వర్ రెడ్డి సారే మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఇద్దరు ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోలు వెళ్తున్నారు. మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అంకెల్లో ఏ రకంగా నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయ్యిండ్రు. చీఫ్ విప్ పాల్వాయి హరీష్ బాబు, విప్ సూర్యనారాయణ, సెక్రటరీ రామారావు పార్టీలు పైసల పద్దుకు రాకేష్ రెడ్డి సాలరని ఫైనల్ చేసింది పార్టీ. ఎమ్మెల్యేలందరికి తలా ఓ పదవి ఇచ్చారు, కానీ అందరికంటే సీనియర్ రాజాసింగ్ సార్ కైతే ఏది ఇయ్యాలి. అసలు గోషామాయిల్ ఎమ్మెల్యే సార్కే అసెంబ్లీలో పార్టీని నడిపే జిమ్మదారి ఇస్తారని ప్రచారం అయితే మొత్తం పక్కకు పెట్టిర్రు. ఎందుకో మరి. మా పార్టీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామన్నోళ్ళు బీజేపీ లీడర్ ఏమో ఓసీన్ చేసిండ్రు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో పార్టీ పెబ్బ, ఇద్దరికిద్దరు కూడా ఒకటే సామాజిక వర్గము.